ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రభునందు మీ అందరికి వందనాలండి. మనం ఈరోజు ఒక విషయం తెలుసుకుందామండి. మనం బల్బుని చూస్తే అది ఎంతో ప్రకాశిస్తదండి. ఎందుకు ప్రకాశిస్తదండి? దాంట్లో కరెంట్ ఉంది కాబట్టి అది ఎంతగానో ప్రకాశిస్తది. మరి మనకు ఒక్కసారి ఆలోచించండి, కరెంట్ లేకపోతే ఆ బల్బు విలువ ఉండదండి. ఎందుకంటే అది ఎలగదు. బల్బులో ఉంటేనే ఎలుగుద్ది. అలాగే మన జీవితాల్లో కూడా యేసయ్య ఉంటే మనం ఎంతో వెలిగింపబడతామండి. మన వెలుగు ప్రతి ఒక్కరికి కనపడుతదండి. మనలో యేసయ్య లేకపోతే వెలిగింపబడలేం. ఎందుకంటే యేసయ్య ఉంటేనే మన జీవితానికి వెలుగండి. సరేనండి? ఒక్కసారి ఆలోచిద్దామా? యేసయ్య మనలో జీవితంలో ఉంటే ఎంత వెలిగింపబడతామో అంటే ఒక్కసారి మనం యేసేపుని చూడాలండి. యేసేపు జీవితంలో మరి యేసయ్య ఉన్నాడండి. ఆయన జీవితం ఎంత వెలిగింపబడిందో ఒక్కసారి ఆలోచించండి. సరేనండి? చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసేపు గారి జీవితంలో మీరుంటే ఆయన ఎంతే వెలిగింపబడ్డారండి. అనేక మందిని వెలిగించారండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము కూడా అలాగే వెలిగింపబడతానికి మీ సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.